మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసేది ఏంటి అంటే రీసెర్చ్ పర్సన్స్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ రీసెర్చ్ పర్సన్స్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఈరోజు వస్తాయి మనకు. ఓకేనా? సో డూ యూ నో బ్లడ్? రక్తం తెలుసు కదా. అసలు ఈ రక్తం మీద పరిశోధన చేసిన రీసెర్చ్ పర్సన్స్ ఎవరో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ స్టడీ ఆఫ్ బ్లడ్. స్టడీ ఆఫ్ బ్లడ్, రక్తాన్ని గురించి స్టడీ చేస్తే ఏమనాలి? ఇప్పుడు స్టడీ చేస్తున్నాం మనం, దీన్ని ఏమనాలి? హెమటాలజీ. స్టడీ ఆఫ్ బ్లడ్ కాల్డ్ హెమటాలజీ. ఫస్ట్ టైం అనిమల్స్ బ్లడ్ పై రీసెర్చ్ చేసిన గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఎవరు? ఫస్ట్ టైం బ్లడ్ పైన రీసెర్చ్ చేసినటువంటి, అనిమల్స్ బ్లడ్ పై రీసెర్చ్ చేసినటువంటి గ్రేటెస్ట్ సైంటిస్ట్ విలియం హార్వే. హూ ఇస్ ద సైంటిస్ట్? విలియం హార్వే. అండ్ సెకండ్ వన్, హ్యూమన్ బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి? ఉందా? ఉందా అని అడిగిన. ఎంత వెయిట్ ఉంది? ఉందా అని అడిగినప్పుడు ఆలోచించలే, ఎంత వెయిట్ ఉందన్నప్పుడు ఆలోచిస్తున్నారు. 300 grams. How much weight? Study of heart, cardiology. Study of heart, cardiology. Doctors called cardiologist. ఇప్పుడు ఇది ఎందుకు ఇందులోకి తీసుకొచ్చిన అంటే, ఈ హార్ట్ టు గుండె నుంచి గుండెకి బ్లడ్ సర్క్యులేషన్ జరగాలా జరగద్దా? ఆ బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి జరిగేటువంటి క్లియర్ ప్రాసెస్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అని అడుగుతారు. గుండెకి రక్త ప్రసరణ చేరే క్రమాన్ని తెలియపరిచింది ఎవరు? మార్సెల్లో మాల్పీజీ. అనండి. ఇతన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు మీరంటే, హార్ట్ కనబడాలి. ఓకేనా? అంటే గుండెకి బ్లడ్ సర్క్యులేషన్ చేసే టోటల్ ప్రాసెస్ని మనకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? మార్సెల్లో మాల్పీజీ. జనరల్గా బ్లడ్ సర్క్యులేషన్ అనిమల్స్లో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? విలియం హార్వే. ఇద్దరు వచ్చేసారు ఇప్పటికే. ఇక థర్డ్ ఇంట్రడ్యూసర్ వస్తుండు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీస్? హౌ మెనీ టైప్స్ అంటే మనందరిలో కలిపి, ఒక్కరొక్కరిలో కాకుండా ఎన్ని రక్త వర్గాలు ఉంటాయి అనేది క్వశ్చన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఆర్ దేర్? 4. వాట్ ఆర్ దే? నాట్ ఆల్ఫాబెట్స్, బ్లడ్ గ్రూప్స్. బ్లడ్ గ్రూప్ ఏ, blood group B, blood group AB and blood group O. Okay, these are all blood groups. Okay, blood groups introducer evaru anedi ippudu question. Coral Land Steiner. Coral Land Steiner evaru? Coral Land Steiner. 1900. year enti? 1900. 1900 లో కోరల్ ల్యాండ్ స్టీనర్ అనే సైంటిస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు? బ్లడ్ గ్రూప్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్? 4 types. పాజిటివ్ నెగటివ్ అనేది తర్వాత మనం దీని పర్టికులర్ లెసన్ చెప్పినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు జనరల్ రీసెర్చ్ పర్సన్స్ గురించి వెళ్తున్నాం. ఓకేనా? పాజిటివ్ నెగటివ్, ప్రతిజనకము ప్రతిరక్షకము అంటారమ్మా. ప్లస్ మైనస్ అనుకుంటూ వస్తూ ఉంటాయి కదా. సో ఏ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ డోనార్ అంటాం? ఓ పాజిటివ్. యూనివర్సల్ యాక్సెప్టర్? ఏ? సో డోనార్స్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఒక్కరు లేదా? ఏం అడగం బ్లడ్. ఒక్కరు ఉన్నారు, వెరీ గుడ్. యాక్సెప్టర్స్ మొత్తం ఎత్తుతారు, ఇక్కడ చేతులు తీసుకునడానికి అయితే రెడీ. సో మీ అందరికి ఇచ్చే మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అసలు బ్లడ్ ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఫస్ట్ బ్లడ్ ఉండాలి మన దగ్గర. ఎంత ఉండాలి? ఎంత సఫిషియంట్ బ్లడ్ మన బాడీలో ఉండాలి? మీకు ఇంకొక విషయం చెప్తే, ఇప్పుడు మీకు బ్లడ్ ఉన్నదా లేదా ఇక్కడనే టెస్ట్ చేయకుండా డిసైడ్ చేస్తాను నేను. ఎవరు క్లాస్ రూమ్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళు బ్లడ్ ఉన్నట్టు. బ్లడ్ సైలెంట్ కూర్చొని అది మనను, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ముసలి వాళ్ళు కాదు. ఎస్ ఆర్ నో? ముసలి వాళ్ళు అయితేనే సైలెంట్గా ఉంటారు. యంగర్స్ ఎలా ఉండాలి? జోష్ ఉండాలి. ఆ జోష్ ఎక్కడ కనబడతలేదంటే బ్లడ్ లేనట్టే. అక్కడ బ్లడ్ బాయిల్డ్ కావాలి. ఎక్కడైతే లేదు. సో 5 liters రిక్వైర్మెంట్ ఉందమ్మా మన బాడీకి. 5 లీటర్లు ఉండాలి. ఉందా? టెస్ట్ అవసరం లేదు, చూస్తేనే అర్థమైపోతుంది. పర్ఫెక్ట్ బ్లడ్ ఉన్న వాళ్ళ యాక్టివేషన్ ముఖాలలో కనబడుతుంది, యాక్టివేషన్లో కనబడుతుంది. ఇక లేని వాళ్ళు చల్లబడిపోతారు. ఇక నాకేం లేదు, ప్రపంచం మొత్తం నన్ను వదిలేసినట్టు ఉంటారు. వాళ్ళని వదిలేయలేదు కానీ వాళ్ళే అలా ఫీల్ అవుతారు. సో బ్లడ్ యాక్టివేషన్ ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీకి, గుర్తుంచుకోండి.
ఒకవేళ ఉండాల్సిన బ్లడ్ కంటే తక్కువ ఉంటే ఎనిమియా అంటారు, మరీ తక్కువ ఉందనుకో సీవియర్ ఎనిమియా అని అంటారు. రెండు ఉన్నాయి ఇందులో, ఎనిమియా, సీవియర్ ఎనిమియా. ఎనిమియా అంటే రక్తహీనత, సీవియర్ ఎనిమియా అంటే హానికర రక్తహీనత. అబ్జర్వ్ చేస్తుర్రా? కొంచెం తక్కువ ఉంటే ఎనిమియా, మరి అసలు పూర్తిగా తక్కువ అయితే సివియర్ ఎనిమియా. రెండు డేంజరే, బ్లడ్ తక్కువ ఉండడమే డేంజర్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ముగ్గురు సైంటిస్టులు వచ్చారు కదా. ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు? విలియం హార్వే. సెకండ్ వన్ కోరల్ ల్యాండ్స్టీనర్, మార్సెల్లో మాల్ఫీజీ. థర్డ్ సైంటిస్ట్ కోరల్ ల్యాండ్స్టీనర్. విచ్ ఇయర్? 1900. స్టడీ ఆఫ్ బ్లడ్, హెమటాలజీ. ఓకే. హౌ మచ్ బీపీ రిక్వైర్డ్ ఇన్ హ్యూమన్ బాడీ? How much BP required in human body? ఎంత బీపీ అవసరం మనకంటుంది? అసలు ఉందా బీపీ? ఉంటుందా బీపీ? ఇలానా ఒకటి ఎంత ఉండాలమ్మా? 120/80 కదా. ఇందులో ఫస్ట్ ఇండికేషన్ ఏం చెప్తుంది మనకు? 120 అనే ఇండికేషన్ ఏం చెప్తుంది మనకు? దట్ ఈస్ కాల్డ్ సిస్టోలిక్ ప్రెషర్. దిస్ ఈస్ కాల్డ్ సిస్టోలిక్ ప్రెషర్. 80 diastolic pressure above 120/80, above 120/80. Hypertension below 120/80, hypertension. Which is dangerous? Which is most dangerous? Both are dangerous. This is first statement. Second statement, low BP most dangerous. Both are dangerous. Low BP most dangerous. BP ఎక్కువ ఉంటే కొద్దిసేపు ఓపిక పడితే తగ్గించవచ్చు. బీపీ తక్కువ ఉంటే ఎంత ఓపిక పెట్టినా తగ్గించలేము. తగ్గించడం కాదు, పోతాడు ఇక. కాబట్టి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం ఈజీ, బట్ తగ్గితే పెంచడం మాత్రం కష్టం అని గుర్తుంచుకోండి. అసలు ఈ బీపీని టెస్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుందమ్మా. ఎక్విప్మెంట్ మీన్స్ టెస్టింగ్ ఎక్విప్మెంట్. ఏంటది? స్పిగ్మో మానోమీటర్. దీనికి రిలేటెడ్ బిట్ చెప్తా, ఎప్పుడు దొరికిన బిట్లను అప్పుడు గుర్తుంచుకోండి. రెస్పిరేషన్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఏంటి? హ్యూమన్ బాడీకి బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టే రెస్పిరేషన్ ఉంటుందా ఉండదా? శ్వాసక్రియ జరుపుతుండ్రా? రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ. ఒకసారి జరపండి. అప్పుడెప్పుడో జరిపారు, మళ్ళీ మధ్యలో జరపలే. లోపలికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాస అంటాం, బయటికి వదలడాన్ని నిశ్వాస అంటాం. ఈ రెండింటిని కలిపి శ్వాసక్రియ అంటాం ఒకటే మాటలో. సో ఇలా తీసుకొని వదిలేటువంటి సిచ్యువేషన్లో ఎన్నిసార్లు తీసుకుంటున్నాం, ఎన్నిసార్లు వదులుతున్నాం, మన ఆరోగ్యమైన రెస్పిరేషన్ ప్రాసెస్ ఎంత అనడానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ ఎక్విప్మెంట్. అది ఏంటి అని అడిగిన. బీపీ అనగానే చెప్పిండ్రు కదా, రెస్పిరేషన్ అనగానే చెప్పాలి కదా. రెస్పిరోమీటర్, రెస్పిరోమీటర్. కమాన్ స్పీక్ అవుట్. శ్వాసక్రియను టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ ఏంటి? బ్లడ్ ప్రెషర్, కాన్సంట్రేషన్ ఆఫ్ మిల్క్, పాల సాంద్రత. లాక్టోమీటర్, వాతావరణ సాంద్రత. బారోమీటర్, అన్ని మీటర్లే. ఓకే, ఇవి గుర్తుంచుకోవాలి. ఏది అడుగుతుంది ఫాస్ట్గా. మనం ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్నాం, అకాడమిక్ క్లాస్ కాదు, గుర్తుంచుకోండి. ఎంట్రన్స్ అన్నప్పుడు ఒక దగ్గర స్టార్ట్ చేస్తాం, ఎక్కడికి వచ్చామో తెలియదు, మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికే వస్తాం. అలాంటి ప్రిపరేషన్ అవసరం క్లాస్కి. సో ఓకే, నెక్స్ట్ మనకు బ్లడ్ మీద మీకు సైంటిస్ట్లను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ విటమిన్స్ మీద సైంటిస్ట్లను ఇంట్రడ్యూస్ చేస్తా. డూ యూ నో విటమిన్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఆర్ దేర్? యాక్చువల్లీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఆర్ దేర్? విటమిన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అని అడిగిన. మీకు తెలిసినవి చెప్పండి. 5. బి విటమిన్, డి విటమిన్, అదేమన్నా చెప్పినట్టుందా ఆన్సర్? ఒక్కరు చెప్పమ్మా. నీకు తెలిసిన ఎవరండి? నిన్నే. సరే, చెప్పేవాళ్ళే చెప్పండి, పర్టికులర్ కాకుండా. క్లాస్ రూమ్లో భయపడద్దు, క్లాస్ రూమ్లో మోమాటం అస్సలే ఉండద్దు. నేను కూడా మీలాగే మోమాట పడి మెల్లగా చెప్పుకుంటూ పోతే మీ క్లాస్ అర్థం కాదు. సో ఫాస్ట్గా చెప్పాలి, ఆన్సర్ ఫాస్ట్గా తీసుకోవాలి. మీరు చెప్తే చెప్పండి, లేదంటే నేను చెప్తా, బట్ మీరు చెప్పడానికి ట్రై చేయాలి. 1 వేలో పోవద్దు, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అందుకే సెకండ్ రో తీసుకుంటాను మీ నుంచి, మీ ఇన్పుట్ తీసుకుంటాను, అప్పుడు అవుట్పుట్ ఇస్తా. మీరు ఎంతలో ఉన్నారు, ఎంత కావాలి అనేది.
మీకు ఏందో తెలుసో తెలియదో నా వీళ్ళ నేను చెప్పుకుంటూ పోతే మీకు ఏమర్థమవుతుంది? సో డెఫినెట్లీ డ్యూయల్ రోల్ ఉండాలి టీచింగ్. నేను చెప్పాలి, మిమ్మల్ని అడగాలి, మళ్ళీ మీకు తెలిసింది ఏందో తెలుసుకోవాలి, మళ్ళీ చెప్పాలి. నేను చెప్తున్నా కానీ మీరు ఒక్క విటమిన్ కూడా బయటికి తీస్తలేదు. స్టార్ట్ చేయండి. ఏబిసిడీలే మళ్ళీ కూడా. ఎప్పుడు కూడా ఇంకోసారి ఆ మిస్టేక్ చేయొద్దు. విటమిన్స్ ఎన్ని అనగానే 2 అనాలి మీరు. ఏంది సార్ నా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది, మీరు మరీ 2 చేసిర్రు అంటారు. నేనేం అడిగినా హౌ మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఆర్ దేర్ అని అన్నా. జస్ట్ 2 టైప్స్, వాటర్ సాలబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్. నీటిలో కరిగే విటమిన్లు, క్రొవ్వులో కరిగే విటమిన్లు. ఇప్పుడు మీ ఆల్ఫాబెట్స్ అని పెట్టుకోవచ్చు. ఇలా ముందే డైరెక్ట్ ఆల్ఫాబెట్స్ పెడితే ఎట్లా? సో హౌ మెనీ టైప్స్? 2 టైప్స్. వాట్ ఆర్ దే? వాటర్ సాలబుల్ విటమిన్స్ అంటే నీటిలో కరిగే విటమిన్లు అమ్మ. వాటర్ సాలబుల్, వాటర్ సాలబుల్. సెకండ్ వచ్చేసి ఫ్యాట్ సాలబుల్, ఫ్యాట్ సాలబుల్. ఇవి కొవ్వులో కరిగేవి. ఇప్పుడు ఒక క్లారిటీ తీసుకుందాం. విచ్ విటమిన్స్ ఆర్ వాటర్ సాలబుల్ విటమిన్స్, విచ్ విటమిన్స్ ఆర్ ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్? ఏ విటమిన్లు నీటిలో కరుగుతవి, ఏ విటమిన్లు క్రొవ్వులో కరుగుతవి? తప్పు వేయినా పర్లేదమ్మా, చెప్పండి. బి కాంప్లెక్స్ అండ్ సి, బి కాంప్లెక్స్ అండ్ సి, దీస్ ఆర్ ఆల్ వాటర్ సాలబుల్ విటమిన్స్. సో ఏ, డి, ఈ అండ్ కే, దీస్ ఆర్ ఆల్ ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్. క్లియరా? ఓకే. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది మీకు. ఆప్షన్స్లో బి కాంప్లెక్స్ సి అని ఒక ఆప్షన్ ఇస్తాడు, బి కామా సి అని కూడా ఒక ఆప్షన్ ఇస్తాడు. బట్ బి కామా సి అనేది ఆప్షన్ ఏలో ఇస్తాడు, ఆప్షన్ డిలో బి కాంప్లెక్స్ అండ్ సి అని ఇస్తాడు. ఇప్పుడు మెజారిటీ స్టూడెంట్స్ అంటే 90% స్టూడెంట్స్ దేనికి ట్రిక్ చేస్తారో తెలుసు కదా మీకు? ఏకి ట్రిక్ చేస్తారు. ఎందుకంటే ఇది చూడగానే కనబడ్డది కాబట్టి. ఈ డి దాకా పోయేంత టైం లేదు మనకు, అవునా? ఇక్కడ చూడగానే కనబడితే మరి ఇది కరెక్టా? ఇజ్ ఇట్ కరెక్ట్? ఎందుకు తప్పు? బికి మనకున్నట్టే బ్యాక్గ్రౌండ్ ఉంది. B1, B2, B3, B5, B6, B7, B9, B12, these are all B vitamins. That's why we treated B complex vitamin. It's clear. ఇలాంటి విటమిన్లను ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరు, రీసెర్చ్ పర్సన్ ఎవరు? ఇది బర్నింగ్ పెట్టి మనకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన కదా మీకు. అసలు విటమిన్లను ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఫంక్. విటమిన్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరమ్మా? ఫంక్. అదే టైంలో ఇంకొక రీసెర్చ్ పర్సన్ ఏం చేశాడు అంటే, ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మనం తీసుకునే బెస్ట్ న్యూట్రియంట్, లేవడం అయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది, నైట్ పడుకునేంత వరకు మనం చాలా రకాలైనటువంటి ఫుడ్ తీసుకుంటాం. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రియంట్ విటమిన్స్ అవసరం లేదమ్మా, న్యూట్రియంట్ పేరు. అంటే తినే పదార్థం కానీ, లేకుంటే తాగేది కానీ, తినేది కానీ, ఏదన్నా ఒకటి. ఇప్పుడు మెలికంటే ఒక్కొక్కరికి చేదస్తుంది. మీ లైఫ్ స్టైల్ దేంతో స్టార్ట్ అయింది? మీ లైఫ్ స్టైల్ దేంతో ఎండ్ అవుతుంది? చివరి నిమిషంలో 2 పాల చుక్కలు పోస్తారు, అప్పుడు ఏం తినలేదు. ఇక బతికినన్ని రోజులు అసలు మనల్ని కాపాడేది మిల్క్. ఒక హాస్పిటల్లో సర్జరీ చేసి బెడ్ మీద పడుకోబెడితే పాపం పక్కన ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు, సరే తినబెట్టమంటారా అని. తినబెట్టుడు కాదు, ఫస్ట్ తాగబెట్టమంటాడు. ఏంటి అవి? పాలు. అంటే తినడం కంటే ఇవే ఎందుకు తాగబెట్టమంటాడంటే, మిల్క్లో మల్టిపుల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. మల్టిపుల్, ఒకటి కాదు, మల్టిపుల్ న్యూట్రియంట్స్. సో దట్స్ వై వి ట్రీటెడ్ మిల్క్ బెస్ట్ న్యూట్రియంట్ ఇన్ ఆల్ విటమిన్స్. పాలలో విభిన్నమైన పోషకాలు ఉంటాయి కాబట్టి, అదే కాకుండా పాలలో పెరుగుదలకు కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు అన్నప్పుడు పాలే తాగిస్తూ ఉంటాం అని పెరిగేంత వరకు. ఇక పెరిగిండు కదా కానీ పాలు పక్కన పెడతారు మీరు. పెరగడానికి మాత్రమే కాదు, ఇంకా పాల ఆవశ్యకత ఉంది మనకు. ఇప్పుడు కూడా మనం తాగొచ్చు. తాగితే ఎవరన్నా చిన్న పిల్లవాడా అని అనడం పట్టించుకోవద్దు. అక్కడ చిన్న పెద్ద లేదు, ఏజ్ డిఫరెన్స్ లేదు. ఎందుకు లేదంటే మల్టిపుల్ విటమిన్స్ కలిగినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రియంట్ మిల్క్.
సో ఈ ఇన్ఫర్మేషన్ని ప్రాక్టికల్గా మనకి ఇచ్చిన సైంటిస్ట్ 1912 సర్ హెచ్జే హాప్కిన్స్. సర్ హెచ్జే హాప్కిన్స్, కమాన్ స్పీక్ అవుట్. సర్ హెచ్జే హాప్కిన్స్, సర్ హెచ్జే హాప్కిన్స్, HALF హాప్కిన్స్. ఇప్పుడు విటమిన్లలో ఎందరు సైంటిస్టులు వచ్చారు? ఇద్దరు. ఫస్ట్ సైంటిస్ట్ ఫంక్, సెకండ్ సైంటిస్ట్. సో కామన్ ఇయర్ ఇట్స్ క్లియర్. బ్లడ్ మీద సైంటిస్టులు వచ్చారు, విటమిన్స్ మీద సైంటిస్టులు వచ్చారు. ఓకే, సో నెక్స్ట్, డూ యు నో ఎండోక్రైనాలజీ? ఎండోక్రైనాలజీ విన్నారా ఎప్పుడన్నా ఎండోక్రైనాలజీ అని? ఎండోక్రైన్ సిస్టమ్, ఎండోథెరపిక్ హాస్పిటల్ కొద్ది ఇవన్నీ వినబడతా ఉంటాయి. ఎండోక్రైనాలజీ అంటే హ్యూమన్ బాడీలో ఉండేటువంటి ఇన్నర్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, దీస్ ఆర్ ఆల్ ఎండోక్రైన్స్. సో స్టడీ ఆఫ్ ఎండోక్రైన్స్ కాల్డ్ ఎండోక్రైనాలజీ. ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ గుర్తుందా?